వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రజనీకాంత్ సౌత్ ఇండియా సూపర్ స్టార్, తమిళ సూపర్ స్టార్. మరి ఆయన 70 పదులు దాటిన వయసులో కూడా సినిమాల కోసం కష్టపడుతూ ఉన్నారు. తన అశేష సంఖ్యలో ఉన్నటువంటి అభిమానుల్ని అలరింప చేయడానికి, వాళ్ళకు వినోదాన్ని పంచడానికి ఎప్పటికీ కూడా కెమెరా ముందు నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తూ ఒక సామాన్య నటుడు లాగా ఆయన సెట్స్ మీద ప్రవర్తిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆయనకు సంబంధించి బయటకు వస్తున్నటువంటి విషయం, అది ఆయన కీర్తిని కాస్త మసకబారుతున్నట్లు చేస్తోంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు సోషల్ మీడియాలో. అది తలైవర్ 173 అనే సినిమా గురించి. ఇప్పటికే ఈ సినిమాకి మొదట అనుకున్న దర్శకుడు మారిపోయాడు. సుందర్ సి లాంటి సీనియర్ డైరెక్టర్ని మొదట ఈ సినిమా కోసం డైరెక్టర్గా అనుకున్నారు. కమల్ హాసన్కు చెందినటువంటి రాజ్ కమల్ ఇంటర్నేషనల్స్ బ్యానర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతోంది. అంటే కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ కథానాయకుడిగా ఒక సినిమా వస్తోందంటే ఖచ్చితంగా క్యూరియాసిటీ లెవెల్స్ హైలో ఉంటాయి. మరి సుందర్ సి ఎందుకనో ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నారు. అనివార్య కారణాల వల్ల నేను ఈ ప్రాజెక్టుని చేపట్టలేకపోతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఆయన ఏదైతే నెరేషన్ ఇచ్చారో, స్టోరీ నెరేషన్, స్క్రిప్ట్ నెరేషన్, అది రజనీకాంత్కి నచ్చలేదు అని చెప్పి అప్పుడు అంతా కూడా బయటకు వచ్చింది. సుందర్ సి వెళ్ళిపోయిన తర్వాత సిబి చక్రవర్తి అనేటువంటి డైరెక్టర్ సీన్లోకి వచ్చాడు. అఫీషియల్ గానే ఆయన పేరుని ప్రకటించారు ప్రొడ్యూసర్స్. మరి ఆ సిబి చక్రవర్తి ఇంతకుముందు శివకార్తికేయన్ హీరోగా డాన్ అనేటువంటి సినిమాని రూపొందించి మంచి విజయం సాధించాడు. సో కాబట్టి సిబి చక్రవర్తి లాంటి ఒక యంగ్ డైరెక్టర్ తోటి రజనీకాంత్ కొలాబరేట్ అవటం వల్ల ఖచ్చితంగా ఒక యంగ్స్టర్ మైండ్కి తలైవర్ని ఎలా చూపించాలి ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా అనేటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రజనీకి ఫేవర్గా వస్తుంది. ఆయన సూపర్ స్టార్ డమ్ని మరొక లెవెల్కి ఆ సినిమా తీసుకెళ్తుంది అని చెప్పేసి అందరూ కూడా భావించారు. మరి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం అయితే సిబి చక్రవర్తి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. కోలీవుడ్లో ప్రారంభమైనటువంటి ఈ వదంతి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా పరివ్యాప్తం అయిపోయింది. సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. తలైవర్ 173 సిబి చక్రవర్తి రజనీకాంత్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్స్ ఎక్స్ లో బాగా పాపులర్ అయిపోయాయి, ట్రెండ్ అవుతూ ఉన్నాయి. మరి ఎందుకని సిబి చక్రవర్తి ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు సహజంగానే వస్తాయి. నిజానికి రజనీకాంత్ సిబి చక్రవర్తికి ఏదైతే ఒక స్టోరీ ఉందో దాన్ని డెవలప్ చేయమని చెప్పి సిబి చక్రవర్తితో పాటు మరొక డైరెక్టర్ కూడా ఆ పని అప్పగించారు అని చెప్పేసి ఇప్పుడు బయటికి వినిపిస్తోంది. ఆ మరొక డైరెక్టర్ ఎవరంటే అశ్వథ్ మారిముత్తు. ఈ అశ్వథ్ మారిముత్తు డ్రాగన్ అనేటువంటి సినిమాని రూపొందించినటువంటి డైరెక్టర్. ఆ డ్రాగన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయినటువంటి సినిమా. తెలుగులో కూడా అది పెద్ద విజయం సాధించింది. మరి అశ్వథ్ ఇద్దరికి ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ సిబి చక్రవర్తి హర్ట్ అయ్యాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. సో నన్ను నమ్మి అప్పజెప్పినప్పుడు నేను చెప్పేటువంటి స్టోరీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దానికి అది నచ్చకపోతే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలి, కానీ నాతో పాటు సైమల్టేనియస్గా మరొక డైరెక్టర్ కూడా ఆ బాధ్యతలు అప్పగిస్తారంటే నా మీద నమ్మకం లేకనే కదా అని చెప్పేసి సిబి చక్రవర్తి మనస్తాపానికి గురయ్యారని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు సిబి గురించి ఇంకొక రూమర్ ఏముందంటే, ఆరోపణలు కూడా ఏమన్నాయంటే తెలుగు ప్రొడ్యూసర్ ఆయన మీద తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఒక ఫిర్యాదు చేశారు. ఆయన నాని కథానాయకుడిగా ఒక సినిమాని చేయడానికి ఒప్పుకున్నాడు. అడ్వాన్స్ కూడా నా దగ్గర నుంచి తీసుకున్నాడు. బడ్జెట్ కూడా ఇంత బడ్జెట్ అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 150 కోట్లకు పెంచేశాడు. 65 కోట్ల నుంచి 150 కోట్లకి ఆ బడ్జెట్ని పెంచేశాడు. సో ఇది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. నన్ను ఇబ్బంది పెట్టడానికే ఈయన సంవత్సరం పైనే అయింది. ఇతని కోసం నేను ఆఫీస్ తెరిచాను, నా రైటర్స్ టీంని ఇచ్చాను. సో ఇట్లా చాలా ఖర్చు పెట్టాను. నాకు దీనివల్ల 5 కోట్ల రూపాయలు ఇప్పటికే అయిపోయింది ప్రీ ప్రొడక్షన్ వరకే. కాబట్టి నాకు నా డబ్బులు తిరిగి ఇప్పించాలి, అడ్వాన్స్తో పాటు. ఇప్పుడు దాకా నేను ఆ ప్రాజెక్ట్ మీద ఏదైతే పెట్టానో నాకు అది ఇప్పించండి అని చెప్పేసి ఆయన తమిళ నిర్మాతల మండలికి అప్పీల్ చేశాడు. సో ఇదొక వివాదం
అతని మీద సిబి చక్రవర్తి మీద రాజుకుంటూ ఉంది. సో ఈ కారణాల వల్లే సిబి దీని నుంచి తప్పుకున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మరి చూడాలి. అంటే సిబి కూడా తప్పుకుంటే ఇద్దరు డైరెక్టర్లు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు అవుతుంది. దీనివల్ల ఒక కన్ఫ్యూజన్ అనేది తలైవర్ 173 ప్రాజెక్ట్ మీద క్రియేట్ అవుతూ ఉంది. మరి అశ్వథ్ మారిముత్తు అయినా సరే వస్తాడా, అతనైనా ఫైనల్ అవుతాడా, ఒకవేళ అతని పేరుని ప్రకటిస్తే అతనైనా షూటింగ్ మొదలయ్యేదాకా ఉంటాడా, లేకపోతే అతను కూడా మారిపోతాడా, అసలు ఏం జరుగుతోంది ఈ ప్రాజెక్ట్ లో, ఎందుకని రజనీకాంత్కి ఈ డైరెక్టర్లు చెబుతున్నటువంటి స్క్రిప్ట్లు నచ్చట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు అందరూ కూడా విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆశ్చర్యపోతున్నారు. సిబితో పాటు ఎందుకు అశ్వథ్ మారిముత్తు కూడా ఆ స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేయమని చెప్పేసి ఎందుకు చెప్పాడు రజనీ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది రజనీ డబుల్ స్టాండర్డ్స్ కి నిదర్శనం అని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరి నిజమేమిటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ రజనీ మామూలుగా అయితే ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి ఆయన అభిమానులతో పాటు ఇన్ని సంవత్సరాలుగా మరి ఆయన జనరాసిటీని అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మరి చూద్దాం, తలైవర్ 173 చుట్టూ అలుముకుంటున్నటువంటి ఈ వివాదాలు, ఈ నీలి నీడలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తొలగిపోయి ఆ సినిమా సెట్స్ మీదకి వెళుతుందని చెప్పేసి ఆశిద్దాం. మరి అది ఎప్పుడు జరుగుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.